నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అమెరికా ఇరాన్ మధ్య ఒక శాంతి ఒప్పందం నిజానికి చెప్పాలంటే అది నిజంగా పూర్తిగా అది ఎంతవరకు అమల్లోకి వస్తుందో తెలియదు, కానీ ఇప్పటి వరకు అయితే ఒక శాంతియుత వాతావరణం నెలకొంది అన్న సంకేతాలు అయితే స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికోసమని ప్రయత్నించినటువంటి శక్తులు, ముఖ్యంగా అందులో పాకిస్తాన్ చాలా సీరియస్గా వర్క్ చేసింది అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నటువంటి టైంలో ఇంకొక పిడుగు లాంటి వార్త ఇప్పుడు ఒక సంచలనం సృష్టిస్తోంది. అదేంటంటే బ్రెజిలియన్ జర్నలిస్ట్ పెపే ఎస్కోబార్ అనే ఒక వ్యక్తి, అతను ఇండిపెండెంట్ జర్నలిస్ట్, మిడిల్ ఈస్ట్ కార్యకలాపాల గురించి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణము, వాటికి సంబంధించినటువంటి పొలిటికల్ అన్రెస్ట్ గురించి అండ్ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ రెజీమ్ గురించి వీటన్నిటి మీద ఎక్కువగా రిపోర్ట్ చేసినటువంటి వ్యక్తి పెపే ఎస్కోబార్ ఒక పాడ్కాస్ట్లో మారియో నౌఫాల్ అనే ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చేసినటువంటి వ్యాఖ్య ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆయన ఏం చెప్పాడు అని అంటే కనుక, ఈ బ్రెజిలియన్ జర్నలిస్ట్ ఏం చెప్పాడు అని అంటే కనుక, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఫీల్డ్ మార్షల్గా ఉన్నటువంటి అసీం మునీర్ని చంపడానికి ఇజ్రాయిల్ మొసాద్ ప్లాన్ చేసింది అని ఒక సంచలన ప్రకటన చేశాడు. ఎక్కడ అనంటే కనుక, ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్నటువంటి స్విట్జర్లాండ్లోని జెనీవాలోనే ఈ మర్డర్ ప్లాట్ జరిగింది అనేది ఈ పర్టికులర్ సదరు జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్య. సరే, దీని గురించి ఆయన చెప్పేదంటే అల్ట్రా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అని ఆయన చెబుతూ ఉన్నాడు. అండ్ ఈ వార్తా కథనాన్ని మొసాద్ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ని చంపడానికి ప్రయత్నాలు చేసిందా అనే క్వశ్చన్ మార్క్తో కూడినటువంటి కథనాలు అన్ని వార్తాపత్రికల్లోనూ వస్తున్నాయి. ఇంటర్నేషనల్గా ఇది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ డీటెయిల్స్లోకి వెళతాను. అసలు ఏంటి గొడవ అనంటే కనుక, ఇరాన్ అమెరికా మధ్య యుద్ధంకి నిజానికి ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన దాడి చేశాయి, మనందరికీ తెలుసు. ఇరాన్ ఇజ్రాయెల్కి మధ్యలో చాలా సంవత్సరాల నుంచి ఒక విపరీతమైనటువంటి ఘర్షణ వాతావరణం ఉంది. అండ్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది అని అంటే దానికి డైరెక్ట్గా ఎవరు ఫస్ట్ బాధితులు అవుతారు అని అంటే కనుక ఇజ్రాయెలే మొదటి బాధితులు అవుతుంది. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటే అది ఫస్ట్ ప్రయోగించేది ఇజ్రాయెల్ పైనే. ఇజ్రాయెల్కే పూర్తి థ్రెట్ ఉంటుంది. అందుకోసమనే ఇరాన్ ఎప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకున్నా ఇజ్రాయెల్ ఆ ప్రయత్నాల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ వస్తూ ఉంటుంది. అండ్ న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు ప్రయోగించకుండా, వాళ్ళు అసలు పరీక్షలే విజయవంతం కాకుండా అక్కడ సైంటిస్టులని హతమార్చారు. అక్కడ జరుగుతున్నటువంటి ఏ ప్రయోగం కూడా విజయవంతం కాకుండా ప్రతి సందర్భంలో అడ్డుకుంటూ వచ్చారు. మేజర్గా న్యూక్లియర్ టెస్ట్లు జరిగేటువంటి ఆ ల్యాబొరేటరీస్, ఆ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ టైల్స్లో కూడా బాంబులు పెట్టి వాటిని విధ్వంసం సృష్టించినటువంటి సందర్భాలు అనేకం కనబడతాయి. అండ్ అంతేకాదు ఐఆర్జీసీ కమాండర్గా ఉన్నటువంటి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ కమాండర్గా పనిచేసినటువంటి ఖాసిం సులేమానీని అమెరికా డ్రోన్స్ తోటి అటాక్ చేసి చంపింది. దానికి పూర్తిగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ అయినటువంటి మొసాద్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే చేయగలిగారు. ఈవెన్ ఖమైనీ చనిపోవడం కావచ్చు, అటు కీలకమైనటువంటి నాయకులు, ఇరాన్లో ఉన్నటువంటి నాయకులు అందరిపైన స్ట్రైక్స్ చేసి చంపడంలో మొసాద్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే ఆధారం. సో అటువంటి మొసాద్ ఇరాన్తో యుద్ధం ఆగకూడదని కోరుకుంటోంది. దీని గురించి అనేక అంశాల మీద మేము విశ్లేషణ అందిస్తూనే ప్రయత్నం చేస్తూనే వస్తున్నాము. సో ఇరాన్ అమెరికా మధ్య ఒప్పందం జరగకూడదని ఇజ్రాయెల్ కోరుకుంటూ వస్తోంది. నెతన్యాహు, స్పష్టంగా చెప్పాలంటే నెతన్యాహు ఆఖరికి అమెరికన్ డెలిగేషన్ మీద కూడా నిఘా పెట్టారు. జేడీ వ్యాన్స్ ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ మధ్యవర్తులు ఏం ప్రతిపాదనలు చేస్తున్నారు, ఇరాన్ నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏంటి, వీటన్నిటిపైన కూడా తీవ్రమైన నిఘాని ఇజ్రాయెల్ ఉంచుతూ వచ్చింది. మొసాద్ ఆ కార్యకలాపాల్లో నిమగ్నమైందన్న విషయం కూడా మనకు తెలుసు. సో అట్లాంటి నేపథ్యంలో అసలు ఈ శాంతి ఒప్పందం జరగకుండా ఉండాలని ఇజ్రాయెల్ కోరుకుంటున్నటువంటి టైంలో, ఈ శాంతి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నటువంటి టైంలో స్విట్జర్లాండ్లోని జెనీవాలోనే అసీం మునీర్, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ని హతమార్చితే సో ఈ ఒప్పందం జరగకుండా మనం అడ్డుకోవచ్చని మొసాద్ భావించింది అనేది ఈ సదరు జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్య. సరే, ఇందులో నిజాలు ఎన్నున్నాయో పక్కన పెడితే ఈ వార్తాంశం మాత్రం సంచలనం సృష్టిస్తోంది. నిజానికి ప్రస్తుతం ఒకవేళ నిజమే అయితే గనక ఎటువంటి విపరిణామాలు ఉండే అవకాశం ఉంది? ఎందుకని అసీం మునీర్నే టార్గెట్ చేసుకుంది మొసాద్ అంటే, అసీం మునీర్ ఈ మధ్యకాలంలో డొనాల్డ్ ట్రంప్కి చాలా దగ్గరయ్యాడు. అండ్ అసీం మునీర్ పాకిస్తాన్ని నడిపిస్తున్నదే అసీం మునీర్. పేరుకి ప్రైమ్ మినిస్టర్గా షహబాజ్ షరీఫ్ ఉండవచ్చు, కానీ అసలు పూర్తిగా పాకిస్తాన్ను నడుపుతున్నది, కంట్రోల్ చేస్తున్నది, ఇమ్రాన్ ఖాన్ను జైల్లో ఉంచింది, బలూచిస్తాన్కి సంబంధించినటువంటి ఉద్యమాన్ని అణచివేస్తున్నది, అటు పీఓజేకేలో ఉద్యమాల్ని అణచివేస్తున్నది మొత్తంగా అసీం మునీరే చూస్తున్నాడు. సో అసీం మునీర్ని ఫీల్డ్ మార్షల్గా ప్రకటించాడు షహబాజ్ షరీఫ్. అండ్ అసీం మునీరే
అటు అమెరికాతో సత్సంబంధాలు నెరపడానికి ఆయన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేశాడన్న వార్తా కథనాలు కూడా వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్కు దగ్గర అవ్వడం కోసం అసీం మునీర్ చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో కొంతమేర సక్సెస్ కూడా అయ్యాడు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని అసీం మునీర్నే చెప్తూ ఉంటాడు. అండ్ ఈ మధ్యకాలంలో చాలాసార్లు వ్యాఖ్యానిస్తూ వచ్చాడు. అండ్ షహబాజ్ షరీఫ్, అసీం మునీర్ కలిసి బలూచిస్తాన్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్స్ని ఒక సూట్ కేసులో పెట్టుకుని వెళ్ళి డొనాల్డ్ ట్రంప్కి చూపించి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్లా వ్యవహరించిన సందర్భం కూడా మనకు తెలుసు. అండ్ సేమ్ అసీం మునీర్ ఇరాన్తో చాలా సంవత్సరాలుగా సత్సంబంధాలు నడుపుతూ ఉన్నాడు. ఆయన ఆర్మీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి, అంటే ఆర్మీ అధికారిగా ఉన్న దగ్గర నుంచి ఈవెన్ ఖాసిం సులేమానీని అమెరికా చంపింది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇజ్రాయెల్ నిఘా వల్ల అండ్ అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఖాసిం సులేమానీ ఐఆర్జీసీ కమాండర్ చనిపోయాడు. సో ఐఆర్జీసీ చీఫ్ని చంపిన నేపథ్యంలో ఆ ఖాసిం సులేమానీతో అసీం మునీర్కి సత్సంబంధాలు ఉన్నాయన్న వార్తా కథనాలు కూడా ఉన్నాయి. సో ఖాసిం సులేమానీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్లోని ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నటువంటి కీలక నాయకులతో అసీం మునీర్కి సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ ఇటు డొనాల్డ్ ట్రంప్కి కూడా దగ్గరయ్యాడు. అండ్ ఈ పర్టికులర్ సదరు జర్నలిస్ట్ పెపే ఎస్కోబార్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈరోజు డొనాల్డ్ ట్రంప్కి నేరుగా ఫోన్ కాల్ చేయగలిగేటువంటి వ్యక్తుల జాబితా తీస్తే అందులో మొదటి వరుసలో అసీం మునీర్ ఉంటాడు అని ఈ పెపే ఎస్కోబార్ చెప్తున్నాడు. సో ఇట్లాంటి నేపథ్యంలో అసీం మునీర్ని కనుక ఎలిమినేట్ చేస్తే, అసీం మునీర్ని కనుక చంపేస్తే పూర్తిగా ఈ ఇరాన్ అమెరికా మధ్య ఈ సత్సంబంధాలు నెరిపే విషయంలో, అక్కడ శాంతిని నెలకొల్పే విషయంలో ఆ అడ్డు తొలగిపోతుంది అని ఇజ్రాయెల్ భావించినట్టుగా ఒక కథనం అయితే వస్తోంది. సో నిజంగా ఇజ్రాయెల్ ఒకవేళ చేస్తే, నేను ఇక్కడ రెండో అంశం కూడా ఉంటుంది, ఒకవేళ మొస్సాదే కనుక ఈ ఆపరేషన్ చేయాలనుకుంటే, అసీం మునీర్ని చంపాలి అనుకుంటే, అది మూడో కంటికి కూడా తెలవకుండా వాళ్ళు ఆపరేషన్ నిర్వహించగలరు. ఇట్లాంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. అంటే మొసాద్ ఎవరినైనా చంపాలనుకున్నా, ఎక్కడైనా ఒక ఆపరేషన్ నిర్వహించాలనుకున్నా హైలీ సీక్రసీ మెయింటైన్ చేస్తుంది. విపరీతమైనటువంటి దాన్ని ఒక రహస్యంగా ఉంచుతుంది. అండ్ మనకు తెలుసు ఇంతకుముందు హిజ్బుల్లా ఉగ్రవాదుల్ని పేజర్తో అటాక్ ఎట్లా చేశారో మనకు తెలుసు. హమాస్ ఉగ్రవాదుల్ని ఎలా హతమార్చారో తెలుసు. ఇరాన్లోని కీలక నాయకుల్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నుంచి వచ్చేటువంటి అక్కడ సీసీటీవీల నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని కూడా తీసుకొని కీలక నాయకులు అందరినీ ఒక చోట చేర్చిన తర్వాత స్ట్రైక్ చేసి చంపింది మనకు తెలుసు. సో అట్లాంటిది అసీం మునీర్ని చంపడం కోసం స్విట్జర్లాండ్ని వేదికగా చేసుకుంటుందా? పాకిస్తాన్లోనే చంపగలదు ఇజ్రాయెల్ ఒకవేళ నిజంగానే అసాసినేషన్ అటెంప్ట్ చేయాలనుకుంటే. అండ్ నిజంగానే మొసాద్ చేయగలిగేది అయితే గనక, మొసాద్ చేయాలి అనుకుంటే గనక ఈ జర్నలిస్ట్కి అసలు కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా రాదు. అయినప్పటికీ జర్నలిస్ట్ ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే ఒక కారణం కనబడుతుంది. అదేంటంటే ప్రస్తుతం అమెరికాలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ లాబీ సీరియస్గా పనిచేస్తోంది. అండ్ డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి ఇజ్రాయిల్ నెతన్యాహుకి మధ్య కొంత గ్యాప్ క్రియేట్ అయింది అనే వార్తా కథనాలు సీరియస్గా వస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్తో యుద్ధానికి అమెరికాను ప్రేరేపించింది నెతన్యాహు. డొనాల్డ్ ట్రంప్ని ముందుకు నడిపించి, ముందుకు తోసి, ఆ తర్వాత ఈ యుద్ధం నుంచి బయటకు రాలేని స్థితిని కల్పించాడు నెతన్యాహు అని ఇప్పుడు అమెరికా గుర్రుగా ఉన్నటువంటి వాతావరణం ఉంది. అండ్ రిపబ్లికన్ పార్టీకి సంబంధించినటువంటి సపోర్టర్స్ డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేస్తున్నటువంటి అనేక మంది, టక్కర్ కార్ల్సన్ దగ్గర నుంచి చాలామంది పోడ్కాస్టులు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ కోసం అమెరికాను మీరు పణంగా పెడుతున్నారనే విమర్శిస్తూ వచ్చారు. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ బిజినెస్ మ్యాన్, ఆయన బయటకు రావాలనుకుంటాడు. సో ఇరాన్ యుద్ధం నుంచి ఎట్లాగైనా సరే ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటున్నటువంటి టైంలో నెతన్యాహు ఇజ్రాయెల్ పదే పదే దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ని పక్కన పెట్టి ఈవెన్ పాకిస్తాన్ను ముందు పెట్టుకొని, ఖతార్ని ముందు పెట్టుకొని ఏదో విధంగా ఇరాన్ ఏది చెబితే దానికి అంగీకరిస్తామని చెప్పేసి మొత్తానికి యుద్ధం నుంచి అయితే బయటకు వచ్చాడు. అందులో 14 పాయింట్ల ఫార్ములాలో మొత్తం ఇరాన్కి అనుకూలంగా ఉన్నప్పటికీ అమెరికా ఈరోజు ఫస్ట్ యుద్ధం నుంచి బయటపడాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి నేపథ్యంలో అటు నెతన్యాహు కావాలని అమెరికన్ లాబీని ప్రభావితం చేయడానికి, లేదా అమెరికాలో ఉన్నటువంటి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తులు కొంత లేదు ఇజ్రాయెల్ చేసేది తప్పు అని అనిపించే విధంగా ఈ పర్టికులర్ జర్నలిస్ట్ ద్వారా ఒక ప్రాపగండా క్రియేట్ చేశారా? ఇజ్రాయెలే పాకిస్తాన్ మీద దాడి చేయాలనుకుంటోంది, లేదా అసీం మునీర్ని చంపాలనుకుంటోంది, శాంతి స్థాపన కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పైన ఇజ్రాయెల్ అటాక్ చేయాలనుకుంటోంది అనే ఒక నెగటివ్ ప్రచారానికి ఈ జర్నలిస్ట్ వ్యాఖ్యల ద్వారా అమెరికాలో నెగటివ్ ప్రచారానికి కావాలని ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చారనేది కూడా చర్చనీయాంశం అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, నిజంగానే అసీం మునీర్ పైన మొసాద్ కన్నేసిందా? మొసాద్ అసీం మునీర్ని ఎలిమినేట్ చేయాలనుకుంటోందా? ఒకవేళ చేయాలనుకుంటే మొసాద్
నిజంగా చేయాలనుకుంటే మాత్రం పాకిస్తాన్కు లాభం అది. అసీం మునీర్ని ఎలిమినేట్ చేస్తే ఈరోజు పాకిస్తాన్ ప్రజలు ఆనందపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే బలూచిస్తాన్ రక్తమోడుతోంది, అటు పీఓజేకేలో అస్థిరత నెలకొంది, అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అదే పరిస్థితి ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే పాకిస్తాన్ పూర్తి సంక్షోభంలో కూరుకుపోతున్న టైము. వీటన్నిటికీ కారణంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి అసీం మునీర్ని ఎలిమినేట్ చేయడానికి మొసాద్ నిజంగా ప్రయత్నిస్తే మాత్రం ఆల్ ది బెస్ట్ మనం చెప్పాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.